నీతి కథలు టీవీ. సుమారు 1900 కాలం నాటి పల్లెటూరి ఎండాకాలంలో కష్టపడే భార్య రాజమ్మ, పని చేయకుండా పగటి కలలు కనే సోమరి మొగుడు భద్రయ్యల మధ్య సాగే కథ ఇది. మండుతున్న ఎండాకాలం మధ్యాహ్నం వేళ రాజమ్మ తమ పెరట్లోని బావిలో నుండి నీళ్లు తోడుతూ ఉండగా భద్రయ్య ఇంటి అరుగు మీద పడుకుని గురక పెడుతున్నాడు. ఏమండి, ఓ భద్రయ్య గారు, అలా గురక పెట్టి నిద్రపోవడం ఆపి కాస్త ఇటు రండి. ఎండ మండిపోతుంది. బావిలో నీళ్లు అడుగంటుకుపోయాయి. ఈ చేత లాగి లాగి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. కాస్త ఆ బొక్కన లాగరాదు? భద్రయ్య నిద్రమత్తుగా కళ్ళు నలుముకుంటూ. ఏంటి రాజమ్మ నీ గోల? మధ్యాహ్నం పూట కాస్త నడుం వాల్చనివ్వవా? ఈ ఎండలో ఎవరైనా పని చేస్తారా? చల్లటి అరుగు మీద పడుకుంటే స్వర్గంలో ఉన్నట్లుంది. నీళ్లు తోడడానికి సాయంత్రం అయితే ఏమైంది? సాయంత్రం అయితే ఏమైందా? ఆవు దూడ ఆకలితో అరుస్తోంది. వంట చేయడానికి ఇంట్లో చొక్క నీరు లేదు. ఉదయం నుండి మీరు ఒక్క పనైనా చేశారా? ఊళ్ళో వాళ్ళంతా పొలాల్లో పని చేస్తుంటే మీరు మాత్రం ఇలా పగటి కలలు కంటూ కూర్చున్నారు. పగటి కలలు కాదు రాజమ్మ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు నాకు 2 చేతులు ఇచ్చింది ఈ చిన్న పనులు చేయడానికి కాదు, ఏదైనా గొప్ప పని చేయడానికి. నాలో ఒక జమీందారు దాగున్నాడేమో, ఎవరికి తెలుసు? రాజమ్మ నవ్వుతూ, అబ్బో జమీందారు గారు, ముందెళ్ళి ఆ పేడ తీయండి. భవిష్యత్తు గురించి ఆలోచించడం కాదు, ముందు ఈ రోజు కడుపు నింపే దారి చూడండి. పోనీ పక్కింటి సుబ్బయ్య గారితో కలిసి వెళ్లి ఆ అడవిలో నుండి 2 మోపుల కట్టెలైనా తీసుకురండి. కట్టెలా? ఆ అడవికి వెళ్తే ఎండకి నా ముఖం మాడిపోదు? పైగా నా చేతులు ఎంత సున్నితంగా ఉన్నాయి చూసావా? ఆ కట్టెలు మోస్తే కాయలు కాస్తాయి. సుబ్బయ్య గాడికి బలం ఉంది, ఆడు మోస్తాడు. నేను బుద్ధిమంతుని, బుద్ధితోనే బతుకుతాను. మీ బుద్ధి మండిపోను. బుద్ధితో బతికే వాళ్ళు పస్తులు పడుకోరు. సరే, పనులు ఎలాగో చెయ్యరు, కనీసం వెళ్లి ఆ సంతలో మన పెరట్లో పండిన ఆ వంకాయలైనా అమ్మిరండి. ఆ డబ్బులతో సాయంత్రానికి కాస్త బియ్యం తీసుకురావచ్చు. సంతకెళ్ళడమా? ఆ జనంలో నన్ను దోసేరు. అయినా నా వంకాయలకి ఆ సంత వాళ్ళు ఇచ్చే డబ్బు ఏములకి సరిపోద్ది? నేను సంతకెళ్ళను. కావాలంటే నేను ఒక ఉపాయం చెప్తాను, నువ్వే వెళ్ళి అమ్మిరా. భర్త సోమరితనం చూసి రాజమ్మకు కోపం వచ్చింది. మాటలతో చెబితే లాభం లేదని, అతనికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. మరుసటి రోజు ఉదయం రాజమ్మ ఉద్దేశపూర్వకంగా భద్రయ్యకు వినపడేలా తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు నటించింది. రాజమ్మ తనలో తాను, అబ్బా, నిన్న రాత్రి వచ్చిన కళ ఎంత స్పష్టంగా ఉందో. ఆ సన్యాసి చెప్పిన మాటలు నా చెవి ఇంకా మోగుతూనే ఉన్నాయి. నిజంగానే ఆ కొండెక్కి రాయి దొర్లిస్తే 10 వరాహాలొస్తాయా? ఎవరికి చెప్పొద్దన్నాడు కదా, నేనెవరికి చెప్పకూడదు. ఆ మాటలు విన్న భద్రయ్య వెంటనే మంచం మీద నుండి గెంతుకుంటూ వచ్చాడు. 10 వరాహాలనే మాట వినగానే అతనిలో తెలియని ఉత్సాహం ఉప్పొంగింది. భద్రయ్య ఆసక్తిగా, ఏంటే రాజమ్మ, కళ? ఏంటా కళ? ఏదైనా నిధి దొరికినట్లు కలొచ్చిందా? దేవుణ్ణి నా మొర ఆలకించాడా? ఎవరికీ చెప్పొద్దన్న మాటలేంటి? నాకు చెప్పొచ్చు కదా, నేను నీ భర్తనే కదా. నీది కాదు గాని దానికి మించింది. మన ఊరి చివరున్న పాడుబడిన గుడి దగ్గర ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద ఒక ముసలి సన్యాసి నాకు కలలో కనిపించాడు. ఆయన మీకు ఒక అదృష్టాన్నిస్తానన్నాడు. కానీ దానికి మీరు అర్హులు కారని నేను అనుకుంటున్నాను. నేనెందుకు అర్హుని కాదు? నాలో దాగి ఉన్న ఆ జమీందార్ని బహుశా సన్యాసి దేవుడు గుర్తించుంటాడు. త్వరగా చెప్పు, ఆ సన్యాసి ఏమన్నాడు? నా కష్టాలు తీరే సమయం వచ్చింది. నీ భర్త భద్రయ్య చాలా గొప్పవాడు, ఏ పని చేయకుండానే అతనికి అదృష్టం కలిసొచ్చింది అని చెప్పాడులే. అయితే ఆయన ఒక కఠినమైన షరతు కూడా పెట్టాడు. ఆ షరతు మీరు నెరవేర్చలేరులే. దానికి చాలా శారీరక బలం కావాలి. మీరేమో సున్నితమైన వారు. ఏంటా షరతు? ఎవరినైనా మోసం చేయాలా? అబద్ధాలు చెప్పాలా? నేను సిద్ధమే. నేనేమైనా చేయగలను 10 వరహాల కోసం. నా బలం గురించి ఆ సన్యాసికి తెలుసు, నీకే తెలీదు. చిచి, అలాంటివి కాదు. ఈ రోజు మధ్యాహ్నం ఎండలో ఎవరూ చూడకుండా భద్రయ్య ఒక పెద్ద బండరాయిని తీసుకుని ఆ ఊరి చివరన్న రాళ్ళ కొండ ఎక్కాలి. ఆ కొండపై నుండి ఆ రాయిని కిందకు త్రొల్లించాలి. అలా చేస్తే రేపు ఉదయానికల్లా మీ ఇంటి ముందు ఒక బస్తా బియ్యం, 10 వరహాల డబ్బు ప్రత్యక్షమవుతాయని ఆ సన్యాసి చెప్పాళ్లే. భద్రయ్య ఆలోచిస్తూ, మండుటెండలో కొండెక్కాలా? అది చాలా కష్టమేమో. అయినా బస్తా బియ్యం 10 వరహాలు కదా. 10 వరహాలు వస్తే నేను కనీసం 2 నెలల పాటు ఏ పని చేయకుండా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. మీ ఇష్టం. కష్టపడకుండా అదృష్టం వస్తుందంటే వదులుకుంటారా? ఎండలో ముఖం మాడిపోతుందని నిన్న మీరే కదా అన్నారు. నేను మాత్రం బుట్ట తీసుకుని సంతకెళ్తున్నాను. నేను వచ్చేసరికి మీరు ఆ పని పూర్తి చేస్తే రేపు మనకు పండగే. నేను వంకాయలమ్మొచ్చేలోపు మీరు ఆ కొండ ఎక్కి దొర్లించరండి. ఇక రాజమ్మ బుట్టలో వంకాయలు పెట్టుకుని ఊరి సంత వైపు బయలుదేరింది.
భద్రయ్య 10 వరాహాల ఆశతో ఎండను కూడా లెక్క చేయకుండా ఒక పెద్ద బండరాయిని వెతుక్కుంటూ కొండవైపు అడుగులేశాడు. దారిలో అతనికి పొరిగింటి సోమయ్య ఎదురయ్యాడు. ఏవయ్యా భద్రయ్య, ఈ మండుటండలో చెమటలు కక్కుతూ అట్టబరుగెడుతున్నావు. ఎప్పుడు ఇంటరుగు దిగని వాడివి, ఈరోజేదో హడావుడిగా ఉన్నట్టున్నావు. ఎక్కడికి ప్రయాణం? భద్రయ్య కంగారుగా, ఏం లేదు సోమయ్య, నా ఆరోగ్యానికి ఎండ చాలా మంచిదని వైద్యుడు చెప్పాడు. అందుకే కాస్త అలా నడుస్తున్నాను. నువ్వు నీ పని చూసుకో, నన్ను ఆపకో. నా భవిష్యత్తు గురించి నీకేం తెలుసు? సోమయ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే భద్రయ్య ఊరి చివరున్న రాళ్లకొండ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడొక బరువుగా ఉన్న గుండ్రటి రాయిని ఎంచుకుని దాన్ని భుజాన పెట్టుకుని నెమ్మదిగా కొండెక్కడం మొదలుపెట్టాడు. నా నడుం విరిగిపోతుంది. ఈ రాయి ఇంత బరువుందేంటి? బండరాయి కంటే ఈ ఎండ దెబ్బ ఎక్కువగా ఉంది. కాలు కింద పెడితే మాడిపోతుంది. ఒకవేళ సన్యాసి చెప్పినట్టు డబ్బులు రాపోతే నా పరిస్థితి ఏంటి? లేదు, రాజమ్మ కళ అబద్ధం కాదు. ఈ 10 వరహాలు వస్తే చాలు, నా దరిద్రం అంతా వదిలిపోతుంది. ఆ సుబ్బయ్య గాడి ముందు నేను దర్జాగా తిరగొచ్చు. ఎండ తీవ్రతకు భద్రయ్య శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయింది. ఆయాసంతో రొప్పుతూ చేతులు గీసుకుపోయి మోకాల నొప్పులతో నానా కష్టాలు పడుతూ 10 సార్లు కింద పడుతూ లేస్తూ చివరకు ఆ కొండపైకి చేరుకున్నాడు. భద్రయ్య ఆయాసంగా, అమ్మయ్యా, ఎలాగోలాగా పైకొచ్చేశాను. ఈ బండరాయి నా ప్రాణం తీసింది. దేవుడా, నా ఒంట్లో ఎంత బలం ఉందని నాకే తెలీదు. రాజమ్మ చెప్పినట్టు దీనికి కిందకి దొర్లిస్తే ఇంక నా కష్టాలని తీరిపోయినట్టే. ఓ సన్యాసి దేవుడా, నా 10 వరహాలు నాకు ఇప్పించు. రేపటి కోసం ఆత్రతకు ఎదురు చూస్తున్నాను. భద్రయ్య తన బలాన్నంతా కూడా తీసుకుని ఆ బండరాయిని కొండపై నుండి గట్టిగా కిందకు నెట్టాడు. ఆ రాయి వేగంగా దొర్లుకుంటూ వెళ్లి దట్టమైన పొదల్లో పడిపోయింది. ఆ శబ్దానికి అతని గుండె ఆనందంతో ఉప్పొంగింది. తర్వాత ఎంతో కష్టంగా మళ్లీ కొండ దిగి తన ఇంటికి చేరు. సాయంత్రం సంత నుండి ఇంటికి తిరిగొచ్చిన రాజమ్మ భర్త పరిస్థితి చూసి నవ్వుకుంది. ఏమండి, ఈ ఎండలో అలా మాడిపోయారేమిటి? మీ ముఖం చూస్తుంటే ఎర్రగా కందిపోయినట్లుంది. బట్టలన్నీ చెమటతో తడిసిపోయాయి. మోకాలకు దెబ్బలు కూడా తగిలాయి. నిజంగానే కొండెక్కారా? భద్రయ్య నీరసంగా కాని సంతోషంగా, ఎక్కాను రాజమ్మ, ఎక్కాను. ఆ పాడుపడ్డ కొండెక్కి ఆ బండరాయిని కిందకి దొర్లిచ్చాను. నా కాళ్ళు చేతులు అన్నీ నొప్పులు పడుతున్నాయి. ఈ జీవితంలో నేనింత కష్టపడలేదు ఎప్పుడు. రేపు ఉదయానికి ఆ 10 వరహాలు వస్తాయిగా. నా నిరీక్షణ ఫలించబోతుంది. అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆ సన్యాసి దేవుడి దయ మన మీద ఉంటే ఎందుకు రావేంటి? మీరు లోపలికెళ్లి చల్లటి నీళ్లతో స్నానం చేయండి. నేను సంతలో వంకాయలమ్మి తీసుకొని వచ్చిన బియ్యంతో వేడివేడిగా అన్నం వండుతాను. రేపటి కోసం ఆశగా ఎదురు చూద్దాం. మరుసటి రోజు ఉదయం భద్రయ్య రాత్రంతా నిద్రపోలేదు. ఎంతో ఆశగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిట్లోకి పరుగు తీశాడు. కాని అక్కడ ఎలాంటి బియ్యం బస్తా గాని 10 వరాహాలు గాని లేవు. కళ్ళు నులుముకొని మళ్లీ చూశాడు. కాని వాకిలి ఖాళీగానే ఉంది. రాజమ్మా, ఓ రాజమ్మా, బయటికి రా. ఆ సన్యాసి చెప్పినట్లు ఇక్కడేం లేదేంటి? నా 10 వరహాలయ్యి. ఆ సన్యాసి నన్ను మోసం చేశాడా? నా కష్టమంతా వృధా అయిపోయిందా? నా మోకాలు నొప్పులు దేనికోసం? రాజమ్మ నవ్వుతూ బయటకొస్తూ, సన్యాసి మిమ్మల్ని మోసం చేయలేదండి. ఆ కలలో వచ్చిన సన్యాసిని నేనే. అసలు నాకలాంటి కలలేవీ రాలేదు. అదంతా నేనల్లిన నాటకం. భద్రయ్య కోపంగా ఆశ్చర్యంగా, ఏంటి? కలలో సన్యాసి నువ్వేనా? కల రాలేదా? అబద్ధం చెప్పావా? మరి నన్ను ఆ మండుటెండలో ఆ రాళ్ల కొండ ఎందుకు ఎక్కించావే? నా చేత బండరా ఎందుకు మోయించావు? నీకు పిచ్చెక్కిందా? నా చేతులు చూడు ఎట్లా కాయలు కాసాయో. రాజమ్మ గంభీరంగా, నాకేం పిచ్చెక్కలేదు. మీ సోబర్తనానికి పిచ్చెక్కింది. ఇంట్లో చిన్న పని చేయమంటే, బావిలో నుండి 2 బొక్కెనల నీళ్లు తోడమంటే మీ చేతులు కాయలు కాస్తాయని, ఎండకు మాడిపోతారని ఎన్నో నాటకాలాడారు. కాని 10 వరహాలు ఉచితంగా వస్తాయనే ఆశతో ఆ మండుటెండలో ఏమాత్రం ఆలోచించకుండా అంత పెద్ద కొండెక్కి ఆ బండరాయిని మోసారు చూసారా? భద్రయ్య తలదించుకుంటూ, అది నేను డబ్బులు వస్తాయని ఆశపడ్డాను. డబ్బాసుంటే మీలోని సోమరితనం మాయమైపోతుందా? ఏ పని చేయకుండా బతకాలనుకోవడం మూర్ఖత్వం. మీరు నిన్న మండుటెండలో కొండెక్కడానికి పడిన కష్టంలో సగం కష్టం మన పొలంలో పడి ఉంటే ఈ రోజు మనకు నిజంగానే 10 వరహాలు వచ్చేవి. కష్టపడకుండా అదృష్టం వస్తుందని ఎదురు చూస్తే అది ఎప్పటికీ రాదు. మీలో ఎంత బలముందో, మీరు ఎంత కష్టపడగలరో మీకే తెలియజేయాలని నేను ఆడిన నాటకమే ఈ సన్యాసి కళ. మీ బలాన్ని పనికిరాని పగటి కళల కోసం కాదు, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి వాడండి. భద్రయ్య నిజం గ్రహించి కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజమే రాజమ్మ, నా సోమరితనమే నాకు అతిపెద్ద శత్రువని ఇప్పుడు అర్థమైంది. పని చేయకుండా కూర్చోవడం కంటే
కష్టపడి సంపాదించటంలోనే గౌరవం ఉందని నాకు తెలిసొచ్చింది. ఉచితంగా వస్తుందంటే కొండను సైతం ఎక్కటానికి నేను సిద్ధమయ్యాను. కానీ ఇంటి పని చేయటానికి, నా సంసారాన్ని పోషించటానికి నా నాటకాలన్నీ ఇన్ని కావు. నువ్వు నాకు సరైన గుణపాఠం చెప్పావు రాజమ్మ. నన్ను క్షమించు. మీరు అర్థం చేసుకుంటే నాకు అంతే చాలు. గతం గురించి బాధపడకండి. ఇక నుంచైనా ఆ పగటి కలలు పక్కన పెట్టి మన పొలంలో పని మొదలు పెట్టండి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. మీ శ్రమ మీద నమ్మకం ఉంచండి. దేవుడి దయ కూడా అప్పుడే ఉంటుంది. మన కష్టమే మనకు నిజమైన 10 వరహాలు తెచ్చిపెడుతుంది. ఆ రోజు నుండి భద్రయ్యలో సోమరితనం పూర్తిగా పోయింది. అతను ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి అరుగు మీద కూర్చోకుండా నేరుగా పొలం పనులకు వెళ్తూ కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. ఇంటి పనుల్లో కూడా రాజమ్మకు సాయం చేయడం నేర్చుకున్నాడు. రాజమ్మ తెలివితేటలతో భద్రయ్య జీవితం సరైన దారిలో పడింది. కొద్ది రోజుల్లోనే వాళ్ల పొలం పచ్చగా కలకలలాడుతూ మంచి పంటను అందించింది. ఈ కథలోని నీతి, సోమరితనం మనిషిని పతనం వైపు నడిపిస్తుంది. కష్టపడకుండా ఉచితంగా వచ్చే అదృష్టం కోసం ఎదురు చూడడం మూర్ఖత్వం. మనలోని శక్తి సామర్థ్యాలను గుర్తించి శ్రమపై నమ్మకం ఉంచినప్పుడు నిజమైన విలువ, విజయం సిద్ధిస్తాయి. తూర్పు కొండల చాటున సూర్యుడు ఉదయిస్తున్న సమయం. పల్లెటూరి నేల మీద తొలి కిరణాలు పడగానే పక్షుల కిలకిల రావాలు మొదలయ్యాయి. ఇది 1900 కాలం నాటి రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సీతమ్మ అని అన్యోన్యమైన భార్యాభర్తలుండేవారు. వాళ్లకు సంతానం లేదు. కాని ఉన్న 3 ఎకరాల పొలం పనులు చేసుకుంటూ ఎంతో తృప్తిగా బ్రతుకుతున్నారు. ఒకరోజు ఉదయం రామయ్య వాళ్ళ పెద్దనాన్న, పెద్దమ్మ ఎడ్ల బండి మీద పొరుగురు నుండి వాళ్ళ ఇంటికి వస్తారు. బండి చప్పుడు వినగానే తలుపు తీసి ఆరు బయటకొస్తుంది సీతమ్మ. ఏంట్రో రామయ్య, ఇంట్లోనే ఉన్నావా? పొలం నుంచి రాలేదా ఇంకా? అత్తయ్య, మావయ్య రండి, ఇలా దయచేయండి. నేనిప్పుడే ఇత్తడి చెంబుతో నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి. అప్పుడే పొలం నుండి కాడి పట్టుకుని ఇంటికొస్తాడు రామయ్య. తన పెదనాన్నను చూడగానే ఎంతో సంతోషపడతాడు. పెద్దనాన్న, ఎప్పుడొచ్చారు? దారిలో ఎడ్లబండి ప్రయాణం ఇబ్బంది పట్టలేదుగా? రండి, లోపలికి రండి. అందరూ కలిసి లోపలికి వెళ్తారు. సీతమ్మ, పెద్దనాన్న వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆకలితో ఉంటారు. నువ్వెళ్ళి ముందు వాళ్ళకి మంచిగా వంట సిద్ధం చేయి. సరేనండి, ఇప్పుడే చేస్తాను అని చెప్పి సీతమ్మ వంటగదిలోకి వెళ్తుంది. సరేగాని రామయ్య, మీ సంసారం ఎలా సాగుతుంది? అంతా కులాసానేనా? వానలు ఎలా పడుతున్నాయి మన ఊళ్ళో? ఏదో ఆ దేవుడి దయ వల్ల ఉన్నకాడికి గుట్టుగా సాగుతుంది పెద్దనాన్న. వానలు పడుతున్నాయి గాని పాత రోజుల్లాగా లేవు. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. కొద్దిసేపటి తర్వాత మధ్యాహ్న భోజనాల సమయం అవుతుంది. వంటగదిలో నుండి వంకాయ కూర, పప్పు వాసన వస్తూ ఉంటుంది. అది పసిగట్టిన పెద్దనాన్న రామయ్యను దగ్గరకు పిలుస్తాడు. ఒరే రామయ్య, కూర వాసన చూస్తుంటే ఏదో ఆకుకూరో పప్పో వండుతున్నట్టుందిరా నీ పెళ్ళాం. మేమెప్పుడో ఒకసారి మీ ఇంటికి వస్తాం. ఈరోజు ఈ వంకాయ కూర పప్పు వద్దులేరా? మరేం కావాలి పెద్దనాన్న? మీరేది అడిగితే అది సీతమ్మ వండుతుంది. మీరు అడగండి చాలు. మంచి చేపలు తీసుకురారా రామయ్య. నీ భార్య చేతి వంటతో చేపల కూర తిని చాలా కాలమైంది. ఆ పులుసు వాసనకి ప్రాణం లేచి వస్తుంది. ఎల్లి చెరువు దగ్గర నుంచి మంచి కొరమైన చేపలు పట్టుకురా. ఆ మాటలు విని వంటగదిలో నుండి ఆరు బయటకొస్తుంది సీతమ్మ. ఎంతో వినయంగా చేతులు కట్టుకుని నిలబడుతుంది. మావయ్య గారు, దయచేసి ఏమీ అనుకోకండి. మీరెప్పుడో ఒకసారి మా ఇంటికొచ్చారు. మీకిష్టమైనది వండి పెట్టడం కోడలిగా నా బాధ్యత. కానీ ఏమిటమ్మా, చేపలు దొరకవా ఊళ్ళో? అది కాదండి, ఈరోజు కార్తీక సోమవారం, పైన నా నోము, ఉపవాసం ఉన్న రోజు. ఇలాంటి పవిత్రమైన రోజున ఇంట్లో నీచు వండకూడదు. నేను రేపొద్దున్నే మీకోసం తప్పకుండా చేపల కూర వండుతాను. ఈ ఒక్క పూటకు దయచేసి ఈ పప్పు కూరతో సరిపెట్టుకోండి మావయ్య గారు. సీతమ్మ చెప్పిన మాటలో ఏ తప్పు లేదు. దేవుడి మీద భక్తితోనే ఆమె అలా అంది. కాని పెద్దమ్మకు సీతమ్మ మీద మొదటి నుండి కాస్త కోపం. ఆమె ముఖం చిట్లించుకుని వెటకారంగా మాట్లాడుతుంది. అలాగా తల్లి, సరేలేమ్మా, మేమేదో ఆశపడి మా అబ్బాయిని అడిగాము. నీ నోములు, నీ ఉపవాసాలు పాడు చేయడం మాకెందుకులే. ఏది పెడితే అదే తింటాంలే. దానికి మళ్ళీ రేపటిదాకా ఎదురు చూడటం ఎందుకు? నువ్వు వడ్డించు, మా ఆకలి తీరినట్టేలే. అయ్యో అత్తయ్య, అలా అనకండి. దేవుడి రోజు కదా అని చెప్పానంతే. దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు వద్దన్నా నేను రేపు తప్పకుండా వండుతాను. అవును కదా పెద్దమ్మా, పల్లెటూళ్ళలో మనం ఆచారాలు పాటిస్తాంగా. ఈ ఒక్క రోజుకి సర్దుకోండి. సీతమ్మకు బాధగా ఉన్నా
పెద్దవాళ్లు కదా అని మౌనంగా ఉండిపోతుంది. రామయ్య కూడా వాళ్ళను ఏమీ అనలేకపోతాడు. సాయంత్రం అవుతుంది. రామయ్య ఆరు బయట నులక మంచం మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు పెద్దమ్మ మెల్లగా రామయ్య దగ్గరకు వస్తుంది. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని రామయ్య చెవిలో ఊదడం మొదలు పెడుతుంది. ఒరే రామయ్య, చుట్టుపక్కల ఎవరూ లేరు కదా, నువ్వేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను విను. ఏంటి పెద్దమ్మా, ఏదైనా కావాలా? సీతమ్మని అడగలేకపోయావా? అబ్బో, నీ భార్యను అడిగేంత చదువు మాకెక్కడదిరా. నువ్వు మరీ వెర్రివాడివరా రామయ్య. ఈ ఇంట్లో మగవాడివి నువ్వా లేక నీ పెళ్ళామా? అసలు ఈ ఇంటి మీద నీకు అధికారం ఉందా లేదా? ఎందుకు పెద్దమ్మా అలా అంటున్నావు? సీతమ్మ ఏమైనా తప్పు చేసిందా? నాతో చెప్పండి. తప్పు చేయలేదా? భర్త తరపు బంధువులు ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకేం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత ఆమెకు లేదా? నేను అడిగానంటే ఇంట్లో సొంత తల్లి అడిగినట్టే కదా. ఏవో ఉపవాసాలు, కార్తీక మాసాలని సాకులు చెప్పి చేపలు కూర వండనంది. కానీ పెద్దమ్మా, నిజంగానే ఈరోజు పవిత్రమైన రోజు కదా, పైగా తను ఉపవాసం కూడా ఉంది కదా. అదే నీ అమాయకత్వం. అంటే మా మీద ఆమెకు ఎంత అలుసో చూడు. అదే వాళ్ళ పుట్టింటి వాళ్ళొస్తే ఉపవాసాలు పక్కన పెట్టి మరీ వండి పెడుతుంది. కావాలంటే చూసుకో. నువ్విలాగే ఆమెను వదిలేస్తే రేపొద్దున నిన్ను కూడా లెక్క చేయదురా. ఇల్లు ఆమె గుప్పట్లోకి వెళ్ళిపోతుంది. మాకీ ఇంట్లో మర్యాద లేదు రామయ్య. పెద్దమ్మ మాటలు రామయ్య మెదడులో ఒక పురుగులా తొలిచేస్తాయి. నిజమే కదా, నా బంధువులు వచ్చినప్పుడు సీతమ్మ చేపల కూర వండితే ఏమవుతుంది? నా మాట గెలవలేకపోయిందే అని అతనికి అనిపిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం పెద్దనాన్న పెద్దమ్మ తమ ఊరికి వెళ్లిపోతారు. ఆ రోజుటి నుండి రామయ్య సీతమ్మతో ముభావంగా ఉంటాడు. కార్తీక మాసం పూర్తవుతుంది. ఒకరోజు మధ్యాహ్నం సీతమ్మ వాళ్ళ సొంతన్నయ్య వదిన పొరుగురు నుండి వాళ్ళ ఇంటికొస్తారు. అన్నయ్య, వదిన, రండి రండి. ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. దారిలో ఎండ బాగా ఉన్నట్టుంది. దాహంగా ఉందా? బెల్లం ముక్క మంచినీళ్లు తెస్తాను, కూర్చోండి. ఉండవే చెల్లి, కాస్త ఊపిరి తీసుకోనివ్వు. నువ్వెలా ఉన్నావు? మన బావగారెక్కడా? పొలానికి వెళ్ళారా? అవునన్నయ్య, పొద్దున్నే వెళ్లారు. పొలం పండ్లు కాస్త ఎక్కువగా ఉన్నాయి. చీకటి పడేసరికి వస్తారు. మీరు లోపలికి రండి. సాయంత్రం అవుతుంది. అందరూ అరుగు మీద కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చెల్లెమ్మా, ఓ మాట అడుగుతాను, ఏమనుకోబాకు. మన బావగారు చాలా కష్టపడుతున్నారు. ఆయన మొహం చూస్తే ఎంతో అలసిపోయినట్టుగా కనిపిస్తుంది. పొలం పనులు మరీ ఎక్కువయ్యాయా? అవునన్నయ్య, పగలంతా మట్టిలో పని చేస్తారు కదా. రాతి నీడ, పైగా ఎండలు. దున్నాలంటే చాలా కష్టమవుతుంది. అదేనమ్మా, కాస్త బలం ఉండాలి. కేవలం అన్నం గంజిదైతే బలం రాదు. బావగారికి చేపల కూర అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. నువ్వు రోజు పప్పు ఆకుకూరలు పెడుతున్నావో ఏమో. ఈరోజు ఎలాగో మేము వచ్చాంగా, నువ్వు పంచి చేపల కూర వండు. బావగారు కూడా ఇష్టంగా తింటారు. అయ్యో అన్నయ్య, మీకోసం ఏదైనా వండుతాను కాని ఆయన కోసం అంటావేంటి? ముందు మీరు ఏది తింటారో చెప్పండి. మాకేమీ వద్దులేమ్మా, మీ ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆయన కోసం మంచి చేపలు తీసుకురమ్మని చెప్పు బావతో. నువ్వు నీ చేతి వాటంతో చింతపండు పులిసేసి మంచి మసాలా నూరిపెట్టు. సరేనన్నయ్య, మీ బావగారు రాగానే చెప్తాను. చీకటి పడుతున్న సమయంలో రామయ్య ఇంటికొస్తాడు. ఇంటి బయట సీతమ్మ అన్నయ్యని చూసి మర్యాదగా పలకరిస్తాడు. రామయ్య లోపలికి రాగానే సీతమ్మ ఎంతో ఉత్సాహంగా ఎదురెళ్తుంది. ఏవండి, మా అన్నయ్య వదిన ఇద్దరు వచ్చారు చూసారా? వారు మీ గురించి ఎంతో ఆప్యాయంగా అడిగారు. చూశానులే, బాగున్నారా అని పలకరించొచ్చాను. మీరు చాలా కష్టపడుతున్నారని, మీకిష్టమైన చేపల కూర వండమని మా అన్నయ్య చెప్పారు. మీరెళ్ళి చెరువు దగ్గర మంచి చేపలను తీసుకురండి. నేను అప్పట్లోగా మసాలాలు నూరి సిద్ధంగా ఉంచుతాను. త్వరగా వెళ్ళండి. ఆ మాట వినగానే రామయ్య లోపల కోపంతో రగిలిపోతాడు. పెద్దమ్మ చెప్పిన నీ వాళ్ళొస్తే ఉపవాసాలు పక్కన పెడుతుంది అన్న మాటలు గుర్తుకొస్తాయి. పళ్ళు కొరుకుతూ ఆవేశం వస్తున్నా అయిష్టంగానే సమాధానమిస్తాడు. సరే, తెస్తానులే. ఏవండి, ఏమైంది? ముఖం ఎలా పెట్టుకున్నారు? ఒంట్లో బాగాలేదా? ఏం లేదు, పొలంలో అలసిపోయాను. బజార్కి వెళ్ళి చేపలు తెస్తాను. నువ్వు మీ వాళ్ళతో మాట్లాడు. చుట్టాల ముందు గొడవ పడడం పల్లెటూరి మర్యాద కాదని రామయ్య తన కోపాన్ని బిగబట్టుకున్నాడు. బజార్కెళ్లి చేపల్ని తెచ్చిస్తాడు. సీతమ్మ ఎంతో సంతోషంగా వండుతుంది. రాత్రి అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తారు.
ఇక మరుసటి రోజు ఉదయం అన్నయ్య వదిన తిరిగి తమ ఊరికి పయనమవుతారు. వాళ్ళు వెళ్లిపోయి కనుమరుగవ్వగాని రామయ్య లోపల ఇన్ని రోజులుగా దాచుకున్న అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఏమే సీతమ్మ, ఇక చాలా ఆపు నీ నాటకాలు. అసలు నా ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంటండి, ఏమైంది? అకారణంగా ఎందుకు అలా అరుస్తున్నారు? అరవనా? ఇంకేం చేయాలి? నా పెద్దమ్మ వచ్చినప్పుడు చేపల కూర అడిగితే నీకేమనిపించింది? అప్పుడు కార్తీక మాసం గుర్తొచ్చింది కదా, ఉపవాసాలు గుర్తొచ్చాయి, దేవుడు గుర్తొచ్చాడు. ఏది వండనని తెగేసి చెప్పావు. అవునండి, ఆ రోజు ఉపవాసమని ఎంతో మర్యాదగా చెప్పాను కదా, మళ్ళీ ఆ విషయం ఇప్పుడెందుకు తీస్తున్నారు? వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. ఎందుకు తీస్తున్నానా? అదే నీ అన్నయ్య వదిన రాగానే నీకు ఏ ఆచారాలు గుర్తుకు రాలేదా? అప్పుడు నా వాళ్ళని పస్తులు ఉంచావు, ఇప్పుడు నీ వాళ్లకు మాత్రం చేపల కూరలు వండి పెట్టావు. అంటే నీ వాళ్ళంటే నీకెంత ప్రేమ, నా వాళ్ళంటే నీకెంత చులకన అంత అర్థమవుతుంది. నీ దృష్టిలో నేను, నా బంధువులు ఏ పాటి వాళ్ళం? నేను వెర్రివాణ్ణి కాబట్టే నా నెత్తి మీదెక్కి కూర్చున్నా. రామయ్య మాటలు సీతమ్మ గుండెను సూదుల్లో గుచ్చుతాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ఇలాంటి గొడవ జరుగుతుందని ఆమె ఊహించనేలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఏవండి, ఏంటండి ఆ మాటలు? నేనెప్పుడైనా మిమ్మల్ని గాని మీ వాళ్ళను గాని తక్కువ చేసి చూశానా? ఆ రోజు మావయ్య గారు అడిగినప్పుడు నిజంగానే సోమవారం, పైగా నేను నోము పట్టుకున్నాను. అలాంటి పవిత్రమైన రోజు నీచు వడ్డితే దేవుడికి అపచారం జరుగుతుందని ఇంటికి అరిష్టమని వద్దన్నాను. అందులో నా స్వార్థమేముంది? మీరు కూడా పల్లెటూరు వాళ్లే కదా, మీకు మన ఆచారాలు తెలియవా? ఆచారాలు? ఆ రోజు ఆచారాలు గుర్తున్న నీకు నిన్న మీ అన్నయ్య రాగానే ఆచారాలు ఎడిపోయాయి. వాళ్ళు అడగగానే నా చేత చేపలు తెప్పించి మరీ ఉండవుగా. సీతమ్మకు రామయ్య ఎందుకింతలా అపార్థం చేసుకుంటున్నాడో అప్పుడు అర్థమవుతుంది. తన బంధువులు వచ్చిన రోజు నుండి రామయ్య ఎందుకు ముభావంగా ఉన్నాడో ఆమెకు స్పష్టమవుతుంది. అయ్యో నా పిచ్చి రాధ, నిన్నేమైనా ఉపవాసం రోజుందా అండి చెప్పండి? నిన్న మామూలు రోజే కదా. పైగా మా అన్నయ్య తన కోసం చేపల కూర వండమని అడగలేదు. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావు కదా, నా బావగారికి బలం కావాలి, ఆయన కోసం చేపల కూర వండి పెట్టు అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు. మీ మీద ప్రేమతో మా అన్నయ్య అలా అంటే దాన్ని కూడా మీరు తప్పు పడతారా? నా మీద ప్రేమతోనా? అవునండి, మీ బంధువులొచ్చి వెళ్ళినప్పటి నుండి మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. వాళ్ళు నా గురించి మీ చెవిన ఏవేవో మాటలు ఊదారని నాకిప్పుడు అర్థమవుతుంది. బయట వాళ్ళు చెప్పిన మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ భార్యను ఇంత మాట అంటారా? నా మనసు మీకు తెలీదా? ఏడుస్తూ సీతమ్మ చెప్పిన మాటల్లోని నిజాయితీ రామయ్య మనసును బలంగా తాకుతుంది. ఒక్కసారిగా అతని ఆవేశం తగ్గిపోతుంది. ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెడతాడు. నిజమే కదా, ఆ రోజు కార్తీక సోమవారం. నిన్న సీతమ్మ అన్నయ్య నా గురించి ఆలోచించే కదా చేపల కూర వండమన్నాడు. పెద్దమ్మ నా మనసులో నింపిన విషయం వల్ల నేను నా భార్య ప్రేమని గుడ్డిగా అపార్థం చేసుకున్నాను కదా అని అతనికి జ్ఞానోదయం అవుతుంది. నన్ను క్షమించు సీతమ్మ. పెద్దవాళ్ళు కదా అని పెద్దమ్మ మాటలు నమ్మి నీ మీద లేనిపోని అనుమానాలు పెట్టుకున్నాను. నీ మనసు ఎంత స్వచ్ఛమైందో నాకు తెలుసు. ఇతరులు చెప్పిన మాటలు విని నేను నా సొంత ఇంటిని, నా భార్యని అపార్థం చేసుకున్నాను. నేను ఎంత వెరివాన్నయ్యానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇక ముందెప్పుడు ఇలా జరగదు. భార్యాభర్తలంటే ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. మన మధ్యలోకి ఎవరొచ్చి ఏది చెప్పినా మనం ఒకరినొకరు నమ్ముకోవాలి. అప్పుడే ఈ సంసారం అనే బండి సాఫీగా సాగుతుందండి. ఆనాటి నుండి రామయ్య సీతమ్మల మధ్య ఎలాంటి అపార్థాలు రాలేదు. వాళ్ళు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని మరింత అన్యోన్యంగా జీవించారు. ఈ కథలోని నీతేంటంటే, వాస్తవ జీవితంలో బయట వ్యక్తులు లేదా బంధువులు చెప్పే మాటలను గుడ్డిగా నమ్మి జీవిత భాగస్వామిని అపార్థం చేసుకోకూడదు. అపార్థాలు కాపురాన్ని కూలుస్తాయి. కూర్చుని మాట్లాడుకుని అర్థం చేసుకోవడం బంధాన్ని పటిష్టం చేస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకమే నిజమైన ఆస్తి.